Hello my dear students, welcome to IACE, welcome to the Hindu Editorial Analysis cum Vocabulary Enrichment. సో ఈరోజు మనం 12th సెప్టెంబర్కి సంబంధించినటువంటి కంటెంట్ని క్యూరేట్ చేసి మీ ముందుకి తీసుకురావడం జరిగింది. సో ఒకసారి మనం టూకీగా ఈరోజు డిస్కస్ చేయబోయే అంశాలను ఒకసారి టూకీగా పరిశీలిద్దాం. సో ద థింగ్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇస్ రూట్ వర్డ్ ఆఫ్ ద డే, రివిజన్, PYQ అండ్ ఎడిటోరియల్ ఫాలోడ్ బై vocabulary, రైట్? సో ఎడిటోరియల్ ఈరోజు పేపర్లో వచ్చిన ఎడిటోరియల్. రెండో vocabulary ఏంటంటే ఎడిటోరియల్లో మీకు డౌట్ రావచ్చు, సార్ ఈ రెండు బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే ఎడిటోరియల్ మనకి బేసిక్గా రెండు ఉంటాయి కదా పేపర్లో, ఏదన్నా కొంచెం రెలవెంట్గా కొంచెం ఇంపార్టెంట్గా ఉన్నది అనుకున్నది మనం ఎడిటోరియల్లో డిస్కస్ చేస్తాం. సో బేస్డ్ ఆన్ కంపారిజన్ బిట్వీన్ దోస్ టూ ఎడిటోరియల్స్, రెండో ఎడిటోరియల్లో వచ్చిన వర్డ్స్ ఏమన్నా తెలియని వర్డ్స్ ఉంటే అవి మీకు ఎగ్జామ్కి హెల్ప్ అయ్యే విధంగా ఉంటే వాటిని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం, రైట్? రివిజన్ ఇంకా మీకు తెలిసిందే, నిన్న ఎడిటోరియల్లో మనం నేర్చుకున్న వర్డ్స్ని ఒకసారి రివైజ్ చేసే ప్రయత్నం చేస్తాం, రైట్? సో విల్ స్టార్ట్ అవర్ సెషన్ విత్ రూట్ వర్డ్ ఆఫ్ ద డే. రూట్ వర్డ్ ఏం చెప్తున్నాడో చూద్దాం, రైట్? సో చూడండి, మనకి 5 వర్డ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. డెమో, రైట్? డెమ్ ఆర్ డెమో. సో డెమో దేంతో అసోసియేట్ అయినటువంటి రూట్ వర్డ్స్. ఓకే, ఆల్ దీస్ వర్డ్స్ డెమోగాగ్, ఓకే, డెమోక్రాట్, ఎపిడెమిక్, డెమోగ్రఫీ అండ్ డెమోనిమ్. ఓకే, ఇందులో కొన్ని వర్డ్స్ మీకు ఫెమిలియర్గా ఉంటాయి, డెమోక్రాట్, ఎపిడెమిక్. ఇది కొంచెం డెమోగ్రఫీ, డెమోగాగు, డెమోనిమ్, ఇవి కొంచెం ఇబ్బంది పెట్టే పదాలు. బట్ ఇవన్నిటికీ ఒక కామనాలిటీ ఏంటమ్మా, డెమ్ అనే రూట్ వర్డ్, డెమ్ ఆర్ డెమో, రైట్? అంటే ఇప్పుడు డెమో విల్ గివ్ యూ ద మీనింగ్ ఆఫ్ పీపుల్. ఓకే, సో మనకు డెమోక్రసీ కూడా దీని నుంచే పుట్టింది. ఇది ఒక గ్రీక్ వర్డ్, గ్రీక్ రూట్ అనమాట. ఈ రూట్ నుంచే మనకి డెమోక్రసీ అనే పదం కానీ, డెమోక్రాట్, డెమోక్రటైజ్, సో ఇవన్నీ మనకి డెమోతో అసోసియేట్ అయినటువంటి వర్డ్స్, మీ అందరికీ తెలిసింది. సో డెమోగాగ్, మనం ఎగాగ్ అనే రూట్ని కూడా నేర్చుకున్నాం, గుర్తుందో లేదో మీకు? సో డెమోగాగ్ ఇట్స్ ఎ కామన్ నౌన్ అమ్మ బేసిక్గా. సో ఇట్ ఈస్ రిఫరింగ్ టు అ కామన్ నౌన్. డెమగాజీ, డెమగాగ్ అంటే ఒక లీడర్, ఓకే, పబ్లిక్ లీడర్, వన్ హూ లీడ్స్ ద పీపుల్, అంటే బేసిక్గా ఒక లీడర్గా చెప్పుకోవచ్చు మనం. ఓకే, అయితే రాను ఈ వర్డ్ ఏమైందంటే కొంచెం నెగిటివ్ కాంటెక్స్లో మారిపోయింది, ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. ఒకప్పుడు డెమగాగ్ అంటే పాపులర్ లీడర్, ఓకే, ప్రజల్ని నడిపించే నాయకుడిగా పాపులర్గా ఉండే పదం ఒక్కసారిగా దాని యొక్క విలువను కోల్పోయింది. క్రమేణా వచ్చేటువంటి మార్పులను ఉద్దేశించి దాని యొక్క విలువను కోల్పోయింది. అంటే ఎలా కోల్పోయింది సార్ అంటే, డెమోగాగ్ అంటే బేసిక్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే విద్వేషాలని రెచ్చగొట్టే, ఓకే, ప్రజల మధ్య విద్వేషాలని రెచ్చగొట్టడం, ఓకే, ఫొమెంట్ డిస్కంటెంట్ అనే మీనింగ్లో మనం వాడతాం. వన్ హూ ఫొమెంట్స్ డిస్కంటెంట్ అమాంగ్ ద మాస్ అంటే క్రౌడ్, అమాంగ్ ద పబ్లిక్, ఓకే, అతన్ని ఉద్దేశించి మనం ఏమంటాం, డెమోగాగ్. ఓకే, విద్వేషాలని రెచ్చగొట్టేవాడు, ఎస్పెషల్లీ పొలిటికల్ లీడర్. ఓకే, పాలిటిక్స్లో చాలామంది ఇట్లా విద్వేషాలు రెచ్చగొడుతుంటారు కదా, అటువంటి వ్యక్తులను ఉద్దేశించి మనం డెమోగాగ్ అంటాం. అంటే బేసిక్గా ఒక లీడర్ని ఉద్దేశించే, కానీ నెగటివ్ కాంటెక్స్లో, రైట్? అలానే డెమోక్రాట్, ఇది కూడా ఒక కామన్ నౌన్. వన్ హూ ఫాలోస్, వన్ హూ అదర్స్ టు అంటాం కదా, అంటే స్ట్రిక్ట్లీ ఫిక్స్ టు, ఓకే, టు ద ప్రిన్సిపల్ ఆర్ స్టాండర్డ్స్ ఆఫ్ డెమోక్రసీ, ఓకే, దాన్నే మనం ఏమంటామమ్మా, డెమోక్రాట్ అంటాం. సో డెమోక్రాట్ రిఫర్స్ టు అ పర్సన్, ఓకే, వన్ హూ ఫాలోస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డెమోక్రసీని పాటించే వ్యక్తిని, అడ్వకేట్ చేసే వ్యక్తిని మనం డెమోక్రాట్ అంటాం. అలానే ఎపిడెమిక్, ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్. ఎపిడెమిక్ అంటే మీ అందరికీ తెలుసు, మనకి పాండమిక్, ఎపిడెమిక్ ఈ పదాలు బాగానే తెలుసు కదమ్మా. సో కంటాజియస్ డిసీజ్, ఓకే, it refers to a contagious disease, okay, that affects many people, that is nothing but your ఎపిడెమిక్. సో డెమ్లో ఇక్కడ పీపుల్, పబ్లిక్ రిఫ్లెక్ట్ అయింది. ఎపి అంటే అపాన్, ఓకే,
ఎఫెక్ట్స్ మెనీ పీపుల్ ఆర్ అపాన్ మెనీ పీపుల్ అనొచ్చు కదా. సో ఎపి అంటే అపాన్ అనే మీనింగ్ వస్తుంది. ఇది కూడా మనం ఎపి అనే రూట్ వర్డ్ని డిస్కస్ చేసుకునేటప్పుడు ఎపిని గురించి నేర్చుకోవడం జరిగింది, చర్చించుకున్నాం ఆల్రెడీ. కావాలంటే ప్రీవియస్ వీడియోస్లో చూసుకోవచ్చు. ఎపి. డెమోగ్రఫీ, మరి ఇదేంటి? ఎపిడమిక్, ఎండమిక్, పాండమిక్ తెలుసు కదా. ఎపిడమిక్ అన్నది బేసిక్గా ఓకే రీజనల్గా మనం చెప్పుకోవచ్చు. ఎండమిక్ అంటే లోకల్, పాండమిక్ అంటే గ్లోబల్. ఓకే, సో డిపెండింగ్ అపాన్ ది సివియారిటీ ఆఫ్ ద ఇన్ఫెక్షన్, అది స్ప్రెడ్ అయ్యేటువంటి ఆ రేంజ్ బట్టి దాని పేరు మారుతుంది. అది ఎపిడమిక్ అనాలా, ఎండమిక్ అనాలా, పాండమిక్ అనాలా, రైట్. అలానే డెమోగ్రఫీ, సో ఇట్స్ ఎ స్టడీ ఆఫ్ పాపులేషన్. ఓకే, డెమో అంటే పీపుల్ కదా, పాపులేషన్ అంటే పీపులే కదా. సో స్టడీ ఆఫ్ పాపులేషన్ ఈజ్ నథింగ్ బట్ యువర్ డెమోగ్రఫీ. అంటే ఏ వయసు వారు ఎంత మంది ఉన్నారు పాపులేషన్ మొత్తంలో. సో ఆ క్లాసిఫికేషన్ అనేది మనకి డెమోగ్రఫీ ద్వారానే విల్ గెట్ ద స్టాటిస్టిక్స్. ఓకే, హౌ మెనీ పీపుల్ ఆర్ ఇన్ దిస్ పర్టికులర్ ఏజ్ గ్రూప్, ఇన్ దాట్ పర్టికులర్ ఏజ్ గ్రూప్. సో అదంతా మనకి స్టడీ చేయడానికి వీలుండే సైన్స్ని మనం డెమోగ్రఫీ అంటాం. ఓకే, ఇక్కడ కూడా డెమో అని పీపుల్, పాపులేషన్ కదా, సరిపోయింది. నెక్స్ట్ డెమోనిమ్. ఈ వర్డ్ మీకు కొంచెం కొత్త వర్డ్ అయి ఉండొచ్చు. నిమ్ అంటే బేసిక్గా వర్డ్ అమ్మ. వాట్ యూ మీన్ బై నిమ్? నిమ్ ఈజ్ బేసిక్లీ హోమోనిమ్, సినానిమ్, యాంటోనిమ్. వీటిలో మనకి నిమ్ అనే పదం ఉంటుంది చూసారా. సో నిమ్ అంటే ఒక అర్థం ఏంటంటే బేసిక్గా ఇట్ ఇండికేట్స్ వర్డ్, వర్డ్ని ఇండికేట్ చేస్తుంది నిమ్ అనే రూట్. ఓకే, మరి ఇప్పుడు ఏమంటున్నాడు? అంటున్న వర్డ్ డెమోనిమ్ అంటున్నాడు. సో అదేంటంటే ఎ వర్డ్ దాట్ indicates, word that indicates a native, okay, a native of a particular country, of a particular country. ఒక పర్టికులర్ కంట్రీకి సంబంధించినటువంటి నేటివ్స్ని మనం ఏమని పిలుస్తామో ఆ పిలిచే దాన్నే మనం డెమోనిమ్ అంటాం. ఆ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే ఒక కంట్రీకి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ నెదర్లాండ్స్ తీసుకుందాం. నెదర్లాండ్స్ పీపుల్ మనం ఏమంటాం? ద డచ్ అని అంటాం కదా. అలానే జర్మనీకి సంబంధించిన పీపుల్ ద జర్మన్స్ అంటాం కదా. సో యు ఆర్ ట్రైంగ్ టు ఓకే కాల్ దట్ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ బిలాంగింగ్ టు అ కంట్రీ విత్ సమ్ నేమ్. సో యు ఆర్ ఇండికేటింగ్ దట్ పీపుల్ విత్ ద ల్యాండ్ విత్ హూమ్ దే అసోసియేట్ విత్. సో దేంతో అయితే వాళ్ళు అసోసియేట్ అయి ఉంటారో ఆ ల్యాండ్కి సంబంధించిన పీపుల్ని మనం ఆ పదంతో పిలుస్తాం కాబట్టి దాన్ని మనం డెమోనిమ్ అంటాం, రైట్. సో డచ్ అనొచ్చు, చైనీస్, ఇండియన్స్, వీళ్ళందరూ ఏమవుతారు? డెమోనిమ్స్ అవుతాయి. బికాస్ వీఆర్ బిలాంగింగ్ టు అ పర్టికులర్ గ్రూప్, ఓకే, పర్టికులర్ కంట్రీ. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ డెమో, రైట్. డెమ్ ఆర్ డెమ్. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు ద రివిజన్ వొకాబులరీ. ఓకే, సో దీన్ని మీరు జాగ్రత్తగా పాజ్ చేసి ట్రై చేయండి చేయడానికి. బికాజ్ ఈ వర్డ్స్ అన్నీ మీకు ఫెమిలియర్ వర్డ్సే, నిన్న మనం నేర్చుకున్న వర్డ్సే. వర్డ్తో వర్డ్ ఓకే సినానిమ్స్ లాంటివి, రైట్. యూ హ్యావ్ టు మ్యాచ్. ఓకే, కల్మినేట్ అన్నాడమ్మా. కల్మినేట్ అన్నది బేసిక్గా ఏటీఈ కదా. సో కల్మినేషన్, కల్మినేట్. కల్మినేట్ అంటే దేనైనా ఎండ్ చేయటం, ముగించటం. ఓకే, కంప్లీట్ అనే మీనింగ్ వస్తుందా? కంప్లీట్ అంటే ఎండ్ చేయడమే కదా. సో సి విల్ బి యువర్ కరెక్ట్ మీనింగ్. అలానే బినైన్, బినైన్, మెలైన్ చాలాసార్లు చెప్పుకున్నాం. బెన్ అనే రూట్ వర్డ్ ఆల్వేస్ రిఫర్స్ టు గుడ్ కదా, హార్మ్లెస్. సో బినైన్ అంటున్నానంటే అర్థం ఏంటి? సంథింగ్ విచ్ ఈస్ నాట్ హార్మ్లెస్. నాట్ హార్మ్లెస్సా? విచ్ ఈజ్ హార్మ్లెస్, నాట్ హార్మ్ఫుల్. ఓకే, మెలైన్ ఈజ్ హార్మ్ఫుల్, రైట్. సో బినైన్ అంటే సేఫ్ అనుకోవచ్చా? డి. సో డి విల్ బీ ద అప్రోప్రియేట్ వర్డ్. యూబిక్విటస్, ఓయుఎస్ కాబట్టి ఇది కూడా యాడ్జెక్టివ్ అవుతుంది. యూబిక్విటస్ మీన్స్ విచ్ ఇస్ ఫౌండ్ ఎవ్రీవేర్. ఓకే, వెరీ యూజువల్ అనొచ్చు కదా, ఎక్కడ పడితే అక్కడ కామన్, రైట్. దట్ ఈస్ యువర్ యూజువల్. ఈ విల్ బి యువర్ కరెక్ట్ వర్డ్. నడ్జ్ వర్బ్గా వాడచ్చు, నౌన్గా వాడచ్చు. ఓకే, ఒక ఎంకరేజ్మెంట్ అని కానీ ఒక పుష్ అని కానీ మనం చెప్పే సందర్భంలో నడ్జ్ అనే పదాన్ని వాడతాం, రైట్. సో జస్ట్ ఒక స్లైట్ ఇండికేషన్ అనమాట. అంటే ప్రాంప్ట్ చేయడం అనొచ్చా? ఇచ్చినటువంటి వర్డ్స్లో మనకి ఎఫ్ అనేది సరిపోతుంది. ప్రాంప్ట్ చేయడం అంటే ఎంకరేజ్ చేయడం, కొంచెం చిన్న పుష్ ఇవ్వడం, జెంటిల్ పుష్. అది కూడా గుర్తుంచుకోవాలి, అది ఫోర్స్ఫుల్ పుష్ కాదమ్మా, జెంటిల్ పుష్. చాలా శృతిమెత్తగా, సున్నితంగా అని చెప్పే సందర్భంలో నడ్జ్ అనే పదాన్ని మనం వాడతాం. స్క్రాంబుల్ అన్నాడు. ఓకే, స్క్రాంబుల్ అంటే అర్థం ఏంటమ్మా? ఎగ్స్ని మనం స్క్రాంబుల్ చేస్తాం కదా.
సో స్క్రాంబుల్ అనేది మనకి బేసిక్గా వర్బ్గా వాడతాం. స్క్రాంబుల్. ఓకే, స్క్రాంబుల్ అంటే దాన్ని డిస్టర్బ్ చేయడం. స్క్రాంబుల్ ద వర్డ్స్. సో వర్డ్స్ని స్క్రాంబుల్ చేస్తున్నామంటే ఏంటి, దాని ప్యాటర్న్ని డిస్టర్బ్ చేస్తామని అర్థం. సో డిస్రప్ట్, ఆప్షన్ బి, వర్డ్ బి. ఓకే, అమేస్డ్. అమాస్ అంటే అనుకున్నాం కదా, అదే కూడబెట్టడం. ఓకే, ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం వెన్ యూ ట్రై టు అక్యూములేట్. ఎక్రూ గుర్తుందా, మనం ఏమనుకున్నాం, అక్యూములేట్ అని చెప్పుకోవడం జరిగింది. అలానే ఎక్రూ అనే పదం కూడా నేర్చుకున్నాం, ACCRUE. సో అక్యూములేట్ అన్నా, ఎక్రూ అన్నా, అమాస్ అన్నా, గ్యాదర్. ఓకే, ఇవన్నీ కూడా మనకి సినానిమ్స్ అవుతాయి, రైట్. సో కంపైల్ చేయడం. కంపైల్ అంటే ఏంటి, అన్నిటినీ ఒక దగ్గర చేర్చడం, అన్నిటినీ ఒక దగ్గర మనం పేర్చడం, అన్నిటినీ ఒక దగ్గర ఓకే అమాస్ చేయటం, ఓకే గ్యాదర్ చేయటం. సో దట్ ఈజ్ యువర్. ఓకే, సో ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా. సో ఎన్ని కరెక్ట్ అయ్యాయి అన్నది మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి, రైట్. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ద P/Q కార్నర్. ఫాస్ట్గా చూసుకుందాం. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్ అన్నాడమ్మా. ఓకే, సినానిమ్ అంటున్నాడు, రైట్. అండర్లైన్ వర్డ్. ఓకే, డిలైట్. ఓకే, డ్యూరింగ్ ది సమ్మర్ ఆఫ్ 1893 మిస్ సలివన్. ఇది కూడా 2023 CGLకి సంబంధించినటువంటి టైర్ 1, రైట్. టియర్ 1 అంటే మనకి ప్రిలిమ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్. మిస్సెస్ సలివన్ విజిటెడ్ ద వరల్డ్స్ ఫెయిర్ విత్ డాక్టర్ అలెగ్జాండర్ గ్రహాం బెల్. ఐ రీకాల్ విత్ అన్మిక్స్డ్ delight those days when 1,000 childish fancies became beautiful realities. Unmixed delight అంటున్నాడు. ఓకే, డిలైట్ అంటే అర్థం ఏంటమ్మా, వెన్ యూ ఫీల్ వెరీ హ్యాపీ. డిలైట్ఫుల్. డిలైట్ అన్నది చాలా మీరు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు అని చెప్పే సందర్భంలో ఐ ఫెల్ట్ డిలైటెడ్. ఓకే, డిలైట్ అన్నది ఇట్స్ గుడ్, ప్లెషర్ అనే మీనింగ్లో మనకి డిలైట్ అనే పదాన్ని వాడతాం. ఓకే, ఎన్చాంట్, డిస్మే, మెమరీ, ఎమోషన్. ఓకే, డిస్మే అనేది నెగిటివ్ కాంటెక్స్లో వాడతాం. డిస్ కదా నెగిటివ్ వర్డ్, సో ఇది సినోనిమ్ అయ్యే అవకాశం లేదు. మెమరీ, అన్మిక్స్డ్ డిలైట్. ఐ రీకాల్ విత్ అన్మిక్స్డ్ డిలైట్ అంటే చాలా హ్యాపీగా, అన్మిక్స్డ్ డిలైట్. సో అక్కడ ఆన్సర్ ఏమవుతుందమ్మా, ఎన్చాంట్ అనొచ్చా, అన్మిక్స్డ్ డిలైట్. సో ఆన్సర్ విల్ బి ఎన్చాంట్ అనే మీనింగ్ వస్తుంది. ఎన్చాంటింగ్ అంటే విచ్ ఈస్ అట్రాక్టింగ్, ఎన్చాంటింగ్ మెమరీస్ అంటే విచ్ యూ కెన్ రీకాల్, మాటి మాటికి మీరు రీకాల్ చేసే విధంగా ఉండడాన్ని మనం ఎన్చాంటింగ్, చార్మింగ్ అనొచ్చు, రైట్. డిలైట్. నెక్స్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. సో ఇచ్చిన సెంటెన్స్లో మనం మార్పులు చేర్పులు ఏదైనా అవసరమా లేదా అన్ని అవసరమే అన్నట్టుగా ఇస్తున్నాడు. ఎందుకంటే ఆప్షన్స్లో మనకి ప్రతిదీ కూడా నో ఇంప్రూవ్మెంట్ అని ఎక్కడ ఏమీ ఇవ్వలేదు. సో అండర్లైన్ చేసిన పోర్షన్ ఏంటి, వీ హ్యాడ్ బోర్డెడ్. సో మీ అందరికీ తెలుసో లేదో, హార్డ్లీ. ఓకే, హార్డ్లీ అంటే మనం వెన్, ఇదే మనం చదువుతూ ఉంటాం చాలా వరకు. హార్డ్లీ వెన్, స్కేర్స్లీ వెన్ కదా, నో సూనర్ డిడ్. కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నో సూనర్ ఇవన్నీ నెగటివ్ యాడ్వర్బ్స్. ఈ హార్డ్లీ కావచ్చు, నో సూనర్ కావచ్చు, నాట్ అని కానీ, నెవర్ అని కానీ, నాట్, నెవర్ ఇవన్నీ నెగటివ్ యాడ్వర్బ్స్. కాబట్టి నెగటివ్ యాడ్వర్బ్స్తో ఎప్పుడైనా ఒక సెంటెన్స్ స్టార్ట్ అవుతుంటే దాన్ని ఇన్వర్షన్ అంటాం. సో ఆ నెగటివ్ యాడ్వర్బ్స్తో ఒక సెంటెన్స్ స్టార్ట్ అవుతుందంటే ఎలానో కాంబినేషన్ చూసుకుంటాం, హార్డ్లీ వెన్, స్కేర్స్లీ వెన్, నో సూనర్ దాన్. అదొకే. అది కాకుండా మీరు ఇంకోటి ఫోకస్ చేయాల్సిన ఏరియా ఏంటంటే హార్డ్లీతో కానీ, రైట్, నెగటివ్ యాడ్వర్బ్స్ కదా ఇవన్నీ, ఇన్వర్షన్ కాన్సెప్ట్ అంటాం. ఈ ఇన్వర్షన్ కాన్సెప్ట్లో ఏంటంటే, ఇన్వర్ట్ అంటే ఏంటి, ఇన్వర్ట్ చేయాలి, హ్యాడ్ వర్బ్ని ముందుకు రావాలి, ముందుకు పెట్టాలి. అలానే మన సబ్జెక్ట్ని వర్బ్ తర్వాత పెట్టాలి. అంటే హ్యాడ్ వి అన్నది సరిపోతుంది. ఆప్షన్ సి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. సో వాట్ ఆర్ ద థింగ్స్ దట్ విల్ గెట్ ఇన్వర్టెడ్ అమ్మా? ఏమి ఇన్వర్ట్ అవుతాయి? ఇన్వర్ట్ అంటే ఏంటి, దీని ప్లేస్లోకి అది, దాని ప్లేస్లోకి ఇది. సో ఎప్పుడైనా మనకి సబ్జెక్ట్ తర్వాత వర్బ్ రావాలి, కానీ మనం ఎప్పుడైనా నెగటివ్ యాడ్వర్బ్తో స్టార్ట్ చేసేటప్పుడు ముందు వర్బ్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, రైట్. హార్డ్లీ హ్యాడ్ వి బోర్డెడ్ ద ట్రైన్. సో దట్ విల్ బి ద కరెక్ట్ స్ట్రక్చర్ అనమాట. ఇది స్ట్రక్చరల్ ఎర్రర్ అనమాట. మీకు స్ట్రక్చర్ మీద అవగాహన ఉందో లేదనేది టెస్ట్ చేయబడింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడో మనం ఆ ప్యాటర్న్ని ఫాలో అయిపోతే 100 రూల్స్, 1000 రూల్స్, 500 రూల్స్ చదవాల్సిన పని ఉండదు. ఎందుకంటే ఎగ్జామ్కి అవసరమైనవి
మీకు థరోగా ఉండాలి, మీరు చూడగానే ఆన్సర్ పెట్టగలరు. మీకు ఎగ్జామ్లో టైం అంటే మీకు ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ చదివారు అనుకోండి అనవసరమైనవి, మీకు స్ట్రైక్ అవ్వదు, అదే ప్రాబ్లం. ఓకే, తక్కువ చదవాలి. ఆ తక్కువ ఎలా సార్ తక్కువ ఎలా చదువుతాం సార్, ఇంత ఎగ్జామ్లో ఇంత కాంపిటీషన్లో మనం తక్కువ ఎలా చదువుతాం అంటే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫాలో అయితే మనం ఎక్కువ చదవాల్సిన పని ఉండదు. ఆ లిమిటెడ్ థింగ్స్నే మాటికి చదవాలి. అంటే ఫింగర్ టిప్స్ మీద ఉండే విధంగా మనం వాటిని రివైజ్ చేసుకోగలగాలి. ఓకే, అనవసరమైన విషయాన్ని డిస్కస్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి, రైట్. అందుకే ఈ ఇనిషియేటివ్ కూడా తేడానికి కూడా రీజన్ అదే, మనం చదువుకుంటుంది ఎంతవరకు మనకు యూస్ఫుల్ అవుతుంది అన్నది మనం చెక్ చేసుకోగలగాలి, రైట్. సో పార్ట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్, పార్ట్స్ ఆఫ్ ద స్పీచ్ హ్యావ్ బీన్ అండర్లైన్డ్ అండ్ గివెన్ యాజ్ ఆప్షన్స్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కంటైన్స్ ఎ స్పెల్లింగ్ ఎర్రర్. స్పెల్లింగ్ ఎర్రర్ ఎక్కడ ఉందో అని అడుగుతున్నాడు. చూసారా, ఇక్కడ కొన్ని వర్డ్స్ కనిపిస్తున్నాయి, ఇన్స్టాంటేనియస్ అని, ఓకే, అలానే అడ్వర్టైజింగ్ అని చెప్పి అడ్వర్టైజింగ్, అట్లానే అన్ఛాలెంజ్డ్, డిజైర్డ్, ఓకే, డిజైర్డ్. సో వీటిని మనం ఆప్షన్స్లో కనిపిస్తున్నాయి, ఎక్కడ స్పెల్లింగ్ ఎర్రర్ ఉందని అడుగుతున్నాడు. ఇన్స్టాంటేనియస్ అబ్జర్వ్ చేయండి అమ్మా, ఆప్షన్ బి. ఇన్స్టాంటేనియస్లో ఏం రావాలమ్మా, ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, IOUS ఉండకూడదు, ఇక్కడ ఏముండాలి, EOUS ఉండాలి. ఇన్స్టాంటేనియస్ అంటే అప్పటికప్పుడు, ఇన్స్టాంట్గా అంటాం కదా, అట్ దట్ పర్టికులర్ మూమెంట్. ఓకే, సో అది ఎర్రర్. తర్వాత ద ఫాలోయింగ్ సెంటెన్స్ హెస్ బీన్ స్ప్లిట్ ఇంటూ 4 సెగ్మెంట్స్, ఐడెంటిఫై ద సెగ్మెంట్ దట్ కంటైన్స్ ఎ గ్రామాటికల్ ఎర్రర్. మీ అందరికీ తెలిసే స్పాటింగ్ ఎర్రర్స్. ఓకే, బినయ్ సెడ్ దట్ హీఈస్ కమింగ్ ఫ్రమ్ హిస్ విలేజ్ జయగఢ్ అనే విలేజ్ నుంచి వచ్చినట్లుగా బినయ్ చెప్పాడు. సెడ్ దట్ అన్నాడు కదా, అంటే పాస్ట్. సో పాస్ట్ వచ్చిందంటే ఆ లోపలిది కూడా వచ్చే నెక్స్ట్ క్లాస్ కూడా ఏమై ఉండాలి, ఇది కూడా పాస్ట్లో ఉండాలి, ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉంది. అంటే ఖచ్చితంగా మీకు ఆన్సర్ ఎలా మార్చాలో తెలియకపోయినా పర్లేదు, అట్లీస్ట్ ఈ పోర్షన్లో ఎర్రర్ ఉందని తెలిసినా యు ఆర్ డన్ విత్ యువర్ జాబ్. సో హీ ఈస్ కమింగ్ అన్నది రాంగ్, ఎందుకంటే ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఉండాలి. అంటే హీ వాజ్ కమింగ్ ఫ్రమ్ హిస్ విలేజ్ అని చెప్పచ్చు. ఓకే, హీ వాజ్ కమింగ్ ఫ్రమ్ హిస్ విలేజ్. ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో మీరు ఈజీగా చేసేస్తారు, కానీ ఇట్లా ఎర్రర్లో అడిగినప్పుడు అది డైరెక్ట్ యొక్క అప్లికేషన్ అనేది మీకు అర్థం కావాలి. లేదంటే టెన్స్ కన్సిస్టెన్సీ అని కూడా చెప్పుకోవచ్చు, రైట్. పాస్ట్, ఇది ఈ సెడ్ అనేది మనకు మెయిన్, దీన్ని బేస్ చేసుకునే మనం లోపల ఉండే వర్బు బయట ఉండే వర్బు రెండు ఒకే టెన్స్లో ఉండాలి, రైట్. సో దట్ ఈస్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్. అండర్లైన్ వర్డ్ వెరీ మెస్సీ అన్నాడు. ఇక్కడ మెస్సీ స్పెల్లింగ్ తప్పమ్మా, MESSY. ఓకే, సో MESS మెస్ అన్నది నౌన్, MESSY మెస్సీ ఈజ్ యువర్ యాడ్జెక్టివ్. సో మెస్సీకి తేడా ఏంటమ్మా, మెస్ అంటే డర్ట్, చెత్త, మెస్సీ అంటే చెత్తగా, అంటే డర్టీ. దట్ ఈస్ ద డిఫరెన్స్, చెత్తగా ఉండడం మెస్సీ. ఓకే, హర్ రూమ్స్ లుక్ వెరీ మెస్సీ. ఓకే, సో చాలా డర్టీగా ఉంది. టైడీ అంటే ఏంటమ్మా, బేసిక్గా టైడీ అంటే క్లీన్ అని. ఓకే, టైడీ అంటే క్లీన్. అడిగింది ఏంటి ఇప్పుడు, యాంటోనిమ్ అడిగాడు. ఏమడిగాడమ్మా, యాంటోనిమ్ అడిగాడు. అంటే ఆపోజిట్ కదా, మెస్సీ అంటే ఏంటి, నాట్ క్లీన్, అంటే క్లీన్గా ఉండడం. క్లీన్గా ఉండడం అంటే ఆర్గనైజ్డ్గా అని చెప్పుకోవచ్చా, ఆర్గనైజ్డ్ అంటే నీట్గా ఉండడం కదా. సో బేసిక్గా ఎక్స్క్యూజ్ మీ, సో సంథింగ్ ఈజ్ టైడీ అంటే ఏంటమ్మా, టైడీ అంటే నీట్ అనే మీనింగ్ వస్తుంది. అన్టైడీ అంటే ఏంటి, అన్ఆర్గనైజ్డ్. దట్ ఈజ్ యువర్ అన్టైడీ. టైడీ ఈజ్ క్లీన్. ఓకే, సో మెస్సీ అంటేనే డర్టీ, అంటే అన్ఆర్గనైజ్డ్, దాని యాంటోనిమ్ కాబట్టి ఆర్గనైజ్డ్. ఆప్షన్ సి విల్ బి. ఈ డిజార్డర్డ్ అన్నా, క్యా오టిక్ అన్నా, అన్టైడీ అన్నా ఆల్మోస్ట్ దే ఆర్ సిమిలర్ ఇన్ మీనింగ్. అంటే ఆర్గనైజ్డ్గా లేదు, ఆర్డర్లో లేదు, క్యా오టిక్, డిజార్డర్డ్, ఓకే, అన్టైడీ. సో ఆబ్వియస్లీ ఆన్సర్ విల్ బి సి, ఆర్గనైజ్డ్. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఆప్షన్ దట్ డిఫైన్స్ ద హోమోనిమ్స్ గేట్ అండ్ గేట్ మోస్ట్ అప్రోప్రియేట్లీ. ఓకే, చూడండి ఒకసారి ఆప్షన్స్ జాగ్రత్తగా గమనించండి. గేట్, GATE గేట్, GAIT గేట్. ఓకే, గేట్ అనేది నౌనే, గేట్ కూడా అవును, బోత్ ఆర్ నౌన్స్. ఓకే, ఇక్కడ ఇది కూడా
సో ఇలా చూసారా, క్వశ్చన్ అడిగే విధానం చూసారా ఎలా అడుగుతున్నాడు. ఐడెంటిఫై ద ఆప్షన్ దట్ డిఫైన్స్ ద హోమోనిమ్స్ గేట్. ఓకే, మోస్ట్ అప్రోప్రియేట్లీ అంటే కరెక్ట్గా దాన్ని ఎలా వాడాడు అంటే మీనింగ్, యూసేజ్ కాదు, ఏది కరెక్ట్గా ఈ రెండు వర్డ్స్ని ఎక్స్ప్రెస్ చేసే మీనింగ్స్. ఓకే, చూడండి ఇక్కడ మనకి గేట్ అంటే బేసిక్గా మీ అందరికీ తెలుసు బ్యారియర్ కదా. గేట్ అంటే బ్యారియర్. చూడండి సి స్టేట్మెంట్ చూడండి, సిలో మనకి హింజ్డ్ బ్యారియర్ అన్నాడు. బ్యారియర్ కాబట్టి గేట్ సరిపోయింది. ఓకే, టు క్లోజ్ అండ్ ఓపెనింగ్ ఇన్ ఏ వాల్ ఆర్ ఫెన్స్. సో ఒక ఓపెనింగ్ని, వాల్లో ఉండే ఓపెనింగ్ని క్లోజ్ చేయడానికి వాడేదే బ్యారియర్ని మనం గేట్ అంటాం. అది బాగానే ఉంది. జిఐటి ఏమంటున్నాడు, క్లాత్ ఆర్ లెదర్ లెగ్ కవరింగ్ రీచింగ్ ఫ్రమ్ ద ఇన్స్టెప్. సో ఇక్కడ మనకి గేట్ మీన్స్ అంటే క్లాత్ ఆర్ లెదర్ అంటాడు. బేసిక్గా గేట్ అంటే అర్థం ఏంటంటే మేనర్ ఆఫ్ వాకింగ్. సో మనం నడిచే విధానం, దట్ ఈస్ కాల్డ్ జిఐటి గేట్. ఓకే, సో అంటే మనకి ఇక్కడ బ్యారియర్ ఉండాలి, వాకింగ్. ఇక్కడ చూసారా పర్సన్స్ మేనర్ ఆఫ్ వాకింగ్, ఇక్కడ సరిపోయింది. కానీ ఇక్కడ ఫస్ట్ సరిపోలే. గివ్ మీన్స్ టు అచీవ్ ఆర్ టు రిసీవ్, ఇది నౌన్ కదా. అచీవ్ అన్నది వర్బ్, ఇది కాదు. అంటే బిసి సగం సగం కరెక్ట్. అంటే ఈ రెండు కనబడాలి మనకి. అంటే బ్యారియర్ ఉండాలి, మేనర్ ఆఫ్ వాకింగ్. చూడండి హింజ్డ్ బ్యారియర్ యూస్ టు క్లోజ్ అండ్ ఓపెనింగ్. ఓకే, సరిపోయింది గేట్. గేట్ మీన్స్ పర్సన్స్ మేనర్ ఆఫ్ వాకింగ్, ఇది కూడా సరిపోయింది. అంటే ఆప్షన్ డి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. రైట్, గేట్. నెక్స్ట్, సెంటెన్సెస్ ఆఫ్ ఎ పారాగ్రాఫ్ జంబుల్డ్ ఆర్డర్. ఓకే, జంబుల్డ్ ఆర్డర్లో ఉన్నాయి, దాన్ని మనం సరి చేయాలి. పారాజంబుల్స్ మీ అందరికీ తెలిసిందే. ఓకే, చూడమ్మా, ద నెక్స్ట్ ఇయర్ అన్నాడు. దేని నెక్స్ట్ ఇయర్ తెలియదు. అంటే డీతో మొదలైంది ఆన్సర్ కాదు. అంటే ఆప్షన్ ఏ ఎలిమినేట్. ఓకే, తర్వాత ఆన్ రిసీవింగ్ దిస్ గ్రేట్ ఆనర్ అంటే దీని ముందు ఒక ప్రెసిడింగ్ స్టేట్మెంట్ ఉంది. ఆ ఆనర్ ఏంటో మనకు తెలియదు. సో దిస్ గ్రేట్ ఆనర్ మీన్స్ ఇట్ ఈస్ రిఫరింగ్ టు సమ్ ఆనర్. సో బీతో స్టార్ట్ అయ్యేది కూడా ఎలిమినేట్. ఇన్ 1944 హీ వాజ్ అంటే అర్థం ఏంటి, ఏతో కూడా మొదలు కాకూడదు. అంటే ఆన్సర్ ఏంటి, సిఏడివి అయిపోయింది. సీతో చూడండి, ఫ్లెమింగ్ బికేమ్ ఫేమస్ ఓవర్ నైట్ అండ్ వాజ్ రిగార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్ ఆఫ్ హిస్ టైమ్. ఫ్రెష్గా ఉందా, పేరు కూడా మనకి ఇక్కడ ప్రొనౌన్స్ లేవు. అదేవిధంగా స్టేట్మెంట్లో కూడా ప్రెసిడింగ్ స్టేట్మెంట్స్కి ఇండికేషన్స్ ఏమి లేవు ఇక్కడ. సో ఖచ్చితంగా సీతో మొదలవ్వాలి. సో అట్లా చూసుకుంటే సిఏడిబి విల్ బి ద రైట్ సీక్వెన్స్. ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, ఎందుకంటే ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఫస్ట్ స్టేట్మెంట్స్ అన్ని ఏబిసిడి ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ తెలిస్తే సరిపోతుంది. రైట్, నెక్స్ట్ ఎలా ఎలిమినేట్ చేయాలో తెలిస్తే సరిపోతుందమ్మా. రైట్, 8th క్వశ్చన్ చూద్దాం. మై ఫ్రెండ్ ఈజ్ ఓయింగ్ ద ఎక్స్పెన్సివ్ సెల్ ఫోన్. ఓయింగ్ అంటే అర్థం ఏంటమ్మా, ఓ అంటే హీస్ ద ఓనర్ అని, తన దగ్గర అది ఉంది. సో హీ హ్యాజ్ ఇట్. హీ ఓస్ అంటే హీ ఓన్స్ అని అర్థం. ఓకే, ఓన్స్ ఓ కాదు, ఓన్ అంటే అప్పు ఉండడం, ఓన్ అంటే తన దగ్గర ఓనర్షిప్ అనమాట. సో చూడండి ఇప్పుడు ఏమవుతుంది, మై ఫ్రెండ్ ఈజ్ ఓనింగ్ అనొచ్చా, ఇక్కడ ఓనింగ్ ఉండాలి, ఓయింగ్ కాదు, ఓనింగ్. అయితే ఎప్పుడైనా ఒక సెల్ ఫోన్ మీది అని చెప్పేటప్పుడు ఓకే, మీరు ఈరోజు ఓనరే, రేపు ఓనరే. సో కొన్ని రోజుల వరకు మీ దగ్గర అది ఉంటుంది కదా. సో ఉన్నన్నాళ్ళు అది మీరు దానికి ఓనరే. అదే ఈ జోనింగ్ అంటే ఏంటి, మీరు టెంపరీ యాక్షన్స్ని మాత్రమే ప్రెజెంట్ కంటిన్యూస్లో మెన్షన్ చేయాలి. ప్రెజెంట్ కంటిన్యూస్ విచ్ ఈస్ నథింగ్ బట్ యువర్ V1 ప్లస్ ING. ఇది ఎప్పుడమ్మా, ఓన్లీ ఓకే పర్మనెంట్ యాక్షన్స్ కాకుండా టెంపరీ యాక్షన్స్. సో టెంపరీ యాక్షన్స్ చెప్పేటప్పుడే మాత్రం మనం ప్రెజెంట్ కంటిన్యూస్ని వాడతాం. మరి అది టెంపరీ యాక్షనా సార్ అంటే ఏమంటారు, కాదు కదా. అలా అని పర్మనెంటా, ఎప్పటికీ అదే సెల్ ఫోన్ తను ఓన్ చేస్తాడా, బట్ ఎస్ ఫర్ సమ్ టైమ్ హీ విల్ బి ద ఓనర్. రైట్, ఆ ఫోన్ వాడినంత వరకు అతని ఓనర్. కాబట్టి అదొక పర్మనెంట్ యాక్షన్గా మనం టెంపరీ యాక్షన్గా తీసుకోవడానికి లేదు. సో అక్కడ ఓన్స్ అండ్ ఎక్స్పెన్సివ్ సెల్ ఫోన్ అని రావాలి. ఓకే, అక్కడ ఎస్ మిస్ అయింది, ఆప్షన్ ఏ ఓన్స్. ఓకే, ఓన్కి ఎస్, ఎందుకంటే మై ఫ్రెండ్ అన్నది
ఏమైందమ్మా? ఓకే, ఓన్స్ అన్ ఎక్స్పెన్సివ్ సెల్ ఫోన్, రైట్? సో దట్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. సో కొన్ని వర్బ్స్ మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజెంట్ కంటిన్యూస్లో మెన్షన్ చేయకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ హ్యావింగ్ ఏ కార్ అని చెప్పచ్చా? హీ ఈజ్ హ్యావింగ్ ఏ కార్ కరెక్టే, కానీ ఇలా హ్యావ్ అనేది మనం ప్రజెంట్ కంటిన్యూస్లో వాడకూడదు. హీ హ్యాస్ అ కార్ అని చెప్పచ్చు. ఓకే, సో దిస్ విల్ బి రైట్, దిస్ విల్ బి ఇన్కరెక్ట్. సేమ్ అలానే హ్యావ్కి హ్యావింగ్ ఎలాగో మనం ప్రజెంట్ కంటిన్యూస్లో వాడకూడదు, ఓన్ కూడా అంతే, ఓన్స్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఇండియాస్ మూమెంట్ అంటున్నాడు. ఇది ఎడిటోరియల్ అమ్మ. ఈరోజు ఎడిటోరియల్ మనం ఇండియాస్ మూమెంట్ అంటే మనకి సంబంధించినటువంటి ఒక మూమెంట్ అంటే ఏంటి, మనకు సంబంధించినటువంటి ఒక మలుపు, మన మూమెంట్. ఓకే, సో దట్ ఈస్ ఇండియాస్ మూమెంట్ అంటున్నాడు. అయితే దేన్ని ఉద్దేశించి అంటున్నాడమ్మా? ద G20 సమిట్ వాజ్ రీఇమాజిన్డ్ యాజ్ ఏ ఫారం ఫర్ చేంజింగ్ ద వైడర్ వరల్డ్. సో ఈ విస్తృతమైనటువంటి ప్రపంచాన్ని మరింత చేంజ్ చేయడానికి ఇది ఒక ఫారం, అంటే వేదిక. ఫారం అంటే ఈజ్ నథింగ్ బట్ వేదిక. సో G20 శిఖరాగ్ర సమావేశం, సమిట్ అంటే అనుకున్నాం కదా. సో చాలా ఇంపార్టెంట్ విషయాలపైన డిస్కషన్ జరిగేటువంటి ప్రదేశాన్నే మనం సమిట్ అని అంటాం. సో G20 సమిట్ రీసెంట్గా కంక్లూడ్ అయింది న్యూఢిల్లీలో. ఇండియా ప్రెసిడెన్సీ వహించిన విషయం మీ అందరికీ తెలుసు. సో దాన్ని ఉద్దేశించి ఇండియాస్ మూమెంట్ అనే ఒక టైటిల్తో మనకి ఈరోజు ఎడిటోరియల్ అనేది దర్శనం ఇవ్వడం జరిగింది. సో ఒకసారి దీంట్లో ఉండేటువంటి విషయాల్ని గమనిద్దాం, రైట్? సో వీడియోని జూమ్ అవుట్ చేద్దామా? ఓకే, the leaders summit of the India's presidency of the G20 grouping held over the weekend resulted in major success with the unanimous adoption of the New Delhi Declaration. చూసారా లీడర్స్, చూసారా లీడర్స్ తర్వాత మనకి ఫస్ట్ ఆఫ్ కనిపించింది. లీడర్ తర్వాత ఎందుకు పెట్టలేదు? అక్కడ చాలా లీడర్స్ వచ్చారు, వాళ్ళందరి యొక్క సమక్షంలో జరిగినటువంటి సమిట్ అది, శిఖరాగ్ర సమావేశం. ఓకే, దానికి ప్రెసిడెన్సీ అంటే ఎవరు? అధికారం. దాన్ని ఎవరి అధ్యక్షతన జరిగింది? ఇండియా అధ్యక్షతన జరిగింది. G20 గ్రూపింగ్ హెల్డ్ ఓవర్ ద వీకెండ్, ఈ వీకెండ్ జరగడం జరిగిందనమాట, లాస్ట్ వీకెండ్. ఓకే, రిజల్టెడ్ అయితే అది దేనికి దారి తీస్తుందమ్మా? మేజర్ సక్సెస్ విత్ ద యునానిమస్ అడాప్షన్. యునానిమస్ అంటే అక్కడ అర్థం ఏంటి? ఎటువంటి వ్యతిరేకత లేని. ఓకే, యునానిమస్ అంటే అందరి, దాన్ని ఏమంటాం? ఆమోదం. సో అందరూ ఏకాభిప్రాయం కానీ ఆమోదంతో కానీ ఒక రెజల్యూషన్ని అడాప్షన్. ఓకే, అడాప్షన్ అంటే దాన్ని మనం స్వీకరించాం. యునానిమస్ అడాప్షన్ ఆఫ్ ద న్యూ ఢిల్లీ డిక్లరేషన్. దానికి పేరేంటమ్మా? న్యూ ఢిల్లీ డిక్లరేషన్, ఎందుకంటే న్యూఢిల్లీలో సమిట్ జరిగింది కాబట్టి. సో డిక్లరేషన్ అంటే ఏంటి అర్థం? బేసిక్గా అక్కడ పార్టిసిపేట్ చేసిన కంట్రీస్ అన్నీ మేము వీటన్నిటికీ అంగీకరిస్తున్నామని చెప్పి వాళ్ళకి అఫీషియల్గా అందరూ దానికి సైన్ చేయటాన్ని మనం ఏమంటాం? డిక్లరేషన్. ఎస్పెషల్లీ సిగ్నిఫికెంట్ యాజ్ దెర్ వాజ్ లిటిల్ హోప్ ఆఫ్ వన్. లిటిల్ హోప్ అంటే మనం అనుకున్నాం కదా, అసలు ఏమాత్రం కూడా ఎవరికి హోప్ లేదు ఇట్లాంటిది ఒక డిక్లరేషన్ బయటకు వస్తుంది. ఎందుకంటే అందరికీ మనం ఏకాభిప్రాయంతో ఏర్పరచుకోవాల్సినటువంటి విషయాలు కదా. సో అందులో పార్టిసిపేటింగ్ కంట్రీస్ అన్నిటినీ మనం ఒప్పించి ఒక ఫైనల్ రెజల్యూషన్, ఒక ఫైనల్ డిక్లరేషన్ రావాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం అనమాట. బట్ వీఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దట్, మేజర్ సక్సెస్ అన్నాడు. సో మనం దాంట్లో ఖచ్చితంగా సఫలీకృతమయ్యాము. ఎక్స్పర్ట్స్, డిప్లొమాట్స్ అండ్ అఫీషియల్స్ హ్యాడ్ డౌన్ ప్లేడ్ the expectations of India's negotiators being able to pull off what few have achieved thus far. సో ఈ ఎక్స్పర్ట్స్ కానీ, దౌత్యవేత్తలు, డిప్లొమాట్స్ కావచ్చు, అలానే అధికారులు, అఫీషియల్స్, వాళ్ళందరూ డౌన్ ప్లే చేశారు. హ్యాడ్ డౌన్ ప్లేడ్ అంటే చాలా తక్కువ చేశారు. ఏం తక్కువ చేశారమ్మా? ఇండియాస్ నెగోషియేటర్స్, వాళ్ళకున్న ఎక్స్పెక్టేషన్స్ ఎవరి మీద? ఈ నెగోషియేట్ చేసేవాళ్ళు, ఓకే, చర్చలు చేసేవాళ్ళు, ఓకే, అందరితో సమన్వయపరిచే వ్యక్తులను ఉద్దేశించి మనం నెగోషియేటర్స్ అంటాం కదా. సో ఇండియాకి సంబంధించినటువంటి నెగోషియేటర్స్ ఏంటి? వీళ్ళు ఇలా పుల్ ఆఫ్ చేయగలరా? బీయింగ్ ఏబుల్ టు పుల్ ఆఫ్ అంటే దాన్ని కాపాడుకోగలగడం, దాన్ని రప్పించుకోగలగడం, దేన్ని? ఆ ఫైనల్ డిక్లరేషన్ని. సో వాళ్ళు దానిలో సక్సెస్ఫుల్ అవుతారని ఆశించలేదు. డౌన్ ప్లేడ్, బాగా ఎక్స్పెక్టేషన్స్ తక్కువగా ఉండేది. ఇప్పటి వరకు ఎవరు అచీవ్ చేయలేదు. ఫ్యూ అచీవ్డ్ అన్నాడు, చూసారా? ఫ్యూ హ్యావ్ అచీవ్డ్ అంటే కొంతమంది అచీవ్ చేశారని అర్థం కాదు. ఫ్యూ హ్యావ్ అచీవ్డ్ అంటే ఎవరు అచీవ్ చేయలేదు.
ఇప్పటి వరకు ఎవరు అచీవ్ చేయండి వీవర్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ adopt the New Delhi Declaration. So we were successful in that. So a detente between the Western G7 EU axis and the Russia-China combine over the issue of Ukraine war. Especially ఈ ఉక్రెయిన్ వార్కి సంబంధించి సో కొంతమందికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎవరమ్మా వాళ్ళు? ఈ రష్యా చైనా కంబైన్ వీళ్ళిద్దరు కలిసి దానికి ఆపోజిట్గా ఉన్నారు. అలానే G7 EU యాక్సిస్, G7 కంట్రీస్, ఈ EU యూరోపియన్ యూనియన్ గ్రూప్, యాక్సిస్ అంటే ఒక రకమైనటువంటి గ్రూప్ లాంటిది. వెస్టర్న్ G7 EU యాక్సిస్, అదేవిధంగా రష్యా చైనా కంబైన్, వీరిద్దరికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని డిటాంట్ అంటే ఏంటంటే వారిద్దరి మధ్య ఒక సామరస్యం. సో ఎప్పుడైనా రీస్టోరింగ్ ద అన్ఫ్రెండ్లీనెస్, రీస్టోరింగ్ ద ఏం చెప్పచ్చు అంటే హోస్టిలిటీస్ అని చెప్పచ్చు. హోస్టిలిటీస్ అంటే ఏంటి? వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక నెగటివ్ ఫీలింగ్స్, హాస్టిలిటీ, అన్ఫ్రెండ్లీనెస్, దాన్ని మళ్ళీ ఫ్రెండ్లీ రిలేషన్స్లోకి మనం రీస్టోర్ చేయడాన్నే డిటాంట్ అంటాం. At the UN Security Council, not a single statement has been passed so far as a result of vetoes by both sides. So రెండు సైడ్స్ వీటోస్ని వాళ్ళు పాస్ చేయటం వల్ల ఒక సింగిల్ స్టేట్మెంట్ కూడా పాస్ కాలేదు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మెజారిటీ ఇంపార్టెంట్ కాదు, అక్కడ ప్రతి ఒక్కరి ఆమోదం ఉంటేనే ఒక సింగిల్ స్టేట్మెంట్ అనేది పాస్ అవుతుంది. ఏ ఒక్కరు కూడా అంగీకరించకపోయినా సింగిల్ స్టేట్మెంట్ పాస్ అవ్వదు. సో యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఈ వీటోస్, ఈ బోత్ సైడ్స్ అంటే అక్కడ రష్యా చైనా కంబైన్, ఈ G7 వెస్టర్న్ కంట్రీస్, వీళ్ళు వీటోస్ ఉపయోగించడం వల్ల ఒక సింగిల్ స్టేట్మెంట్ అనేది పాస్ కాలేదు అని చెప్తున్నాడు. వైల్ ఇండోనేషియన్ G20 negotiators in 2022 were able to pull off a joint statement with references critical of Russia, G7 pushed for this. The consensus did not last and China, Russia refused to have them repeated this year. G20 ఇండోనేషియాలో జరిగింది కదా 2022లో, లాస్ట్ ఇయర్. సో వాళ్ళైతే సక్సెస్ఫుల్గా ఒక జాయింట్ స్టేట్మెంట్ని తీసుకురాగలిగారు. వేర్ ఏబుల్ టు పుల్ ఆఫ్. చూసారా, పుల్ ఆఫ్ అనే పదం రెండుసార్లు మనకు వచ్చింది. ఏబుల్ టు పుల్ ఆఫ్, ఏబుల్ టు పుల్ ఆఫ్ అంటే దే వర్ సక్సెస్ఫుల్ ఇన్ డూయింగ్. ఆ జాయింట్ స్టేట్మెంట్ని తీసుకురావడంలో వాళ్ళు సఫలీకృతమయ్యారు. విత్ రెఫరెన్సెస్ క్రిటికల్ ఆఫ్ రష్యాని తిడుతూ, క్రిటికల్ అంటే అక్కడ అర్థం ఏంటి? వాళ్ళని తప్పుపడుతూ అని చెప్పడం, క్రిటిసైజ్ చేస్తూ. ద కన్సెన్సస్ డిడ్ నాట్ లాస్ట్, కానీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ ఏకాభిప్రాయం చివరి వరకు కొనసాగలేదు. అండ్ రష్యా అండ్ చైనా రెఫ్యూజ్ టు హ్యావ్ దమ్ రిపీటెడ్ దిస్ ఇయర్. ఈ ఇయర్ రష్యా చైనా దాన్ని రిపీట్ చేయడానికి ఏమాత్రం కూడా సహకరించలేదు. అండ్ దే రిజెక్టెడ్. రెఫ్యూజ్ అంటే అక్కడ రిజెక్ట్ చేశారు. యాజ్ ఎవ్రీ ఇండియన్ మినిస్ట్రీరియల్ మీటింగ్ ఎండెడ్ వితౌట్ సక్సెస్ ఇన్ ఏ జాయింట్ స్టేట్మెంట్, ఇండియాస్ నెగోషియేటింగ్ టీమ్ టుక్ ద మోర్ కన్సిడర్డ్ అప్రోచ్. సో ప్రతి ఇండియన్ మినిస్ట్రీరియల్ మీటింగ్ సక్సెస్ లేకుండానే ఎండ్ అయ్యేది. చూసారా, ఎండెడ్ వితౌట్ సక్సెస్ ఇన్ ఏ జాయింట్ స్టేట్మెంట్. జాయింట్ స్టేట్మెంట్ విషయంలో ఎప్పుడు కూడా మనం సక్సెస్ అవ్వలేదు. కానీ ఈసారి ఏం చేసింది? ఇండియాస్ నెగోషియేటింగ్ టీమ్ ఏదైతే ఉందో, సో నెగోషియేట్ చేసే టీం. నెగోషియేట్ అంటే అక్కడ అర్థం ఏంటి? చర్చలు అంటే డిబేట్. బేసిక్గా నెగోషియేట్ అంటే డిబేట్ చేయడం. వాళ్ళు ఒక పాయింట్ రేస్ చేస్తే మీరు దాన్ని కౌంటర్ చేయడం. సో అక్కడ ఒక డిస్కషన్, డిబేట్కి తావు ఇవ్వటాన్నే మనం నెగోషియేట్ అంటాం. సో ఇండియాకి సంబంధించినటువంటి నెగోషియేటింగ్ టీం ఏదైతే ఉందో, దే టుక్ ద మోర్ కన్సిడర్డ్ అప్రోచ్, అంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. కన్సిడర్డ్ అప్రోచ్. ఇక్కడ చూసారా, కన్సిడర్డ్ అనేది యాడ్జెక్టివ్గా వాడాడు, అప్రోచ్ నౌన్, కన్సిడర్డ్ ఇస్ యూజ్డ్ యాజ్ యాడ్జెక్టివ్. సో చాలా ఆలోచించదగ్గ ఒక అప్రోచ్ని వాళ్ళు ఫాలో అయ్యారు. ఎవరమ్మా? మన ఇండియాకి సంబంధించినటువంటి నెగోషియేషన్ టీం. సో టు అచీవ్ కన్సెన్సస్ ఆర్ అదర్ ఇష్యూస్, సో మిగతా విషయాల మీద ఒక ఏకాభిప్రాయం తెచ్చుకోవటానికి. కన్సెన్సస్ అంటే ఏంటమ్మా? ఏకాభిప్రాయం, కన్సెన్సస్. బిఫోర్ ట్యాక్లింగ్ ద పారాగ్రాఫ్స్ ఆన్ ఉక్రెయిన్, సో ఉక్రెయిన్ని ట్యాకిల్ చేసే ముందు సో మిగతా విషయాలపైన ఒక ఏకాభిప్రాయం తెచ్చుకునే ప్రయత్నంలో సో దేవర్ టుక్ ద మోర్ కన్సిడర్డ్ అప్రోచ్. So there was a breakthrough after the G7 compromised on its insistence of language critical of Russia by having more neutral paragraphs. So there was a breakthrough అంటే ఒక కదలిక వచ్చింది. There was a breakthrough అంటే అక్కడ మీనింగ్ ఏంటి? There was a progress kind of. There was a movement. After the G7 compromise, G7 ఒకప్పుడు కంప్లీట్గా వ్యతిరేకించింది. అంటే రష్యాని ఒక చెప్పాడు కదా, క్రిటికల్గా వాడాలి. G7 పుష్డ్ ఫర్ దిస్ అన్నాడు కదా. సో వాళ్ళు ఏంటి, మెల్లగా కాంప్రమైజ్ అయ్యారు. అంటే
ఇంకా క్రిటికల్ లాంగ్వేజ్ వాడకూడదు. ఆన్ ఇట్స్ ఇన్సిస్టెన్స్ ఆఫ్ ద లాంగ్వేజ్ క్రిటికల్ ఆఫ్ రష్యా బై హ్యావింగ్ మోర్ న్యూట్రల్ పారాగ్రాఫ్స్. సరే, రష్యా మీద మనం క్రిటికల్ లాంగ్వేజ్ ఉపయోగించకుండా న్యూట్రల్ పారాగ్రాఫ్స్ని మాత్రమే వాడుతూ వెళ్ళాల్సిన అవసరం ఉన్నట్టుగా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు G7కి సంబంధించినటువంటి నేషన్స్. సో ద డిక్లరేషన్ స్టేట్మెంట్ అచీవ్డ్ వాట్ ఈస్ ట్రూలీ ఇంపాసిబుల్ ఇన్ టుడేస్ గ్లోబల్ పోలరైజేషన్. సో ఆ స్టేట్మెంట్ మొత్తానికి అచీవ్ చేసింది, ఒక ఏకాభిప్రాయానికి రావడంలో సక్సెస్ఫుల్ అయ్యింది. ఏదైతే ఇప్పుడున్నటువంటి ఈ పోలరైజేషన్ అంటే అందరూ ఒక గ్రూప్, ఓకే, ఒక సైడ్స్ తీసుకోవడం. పోలరైజేషన్ అంటే ఏంటి? ఒక గ్రూప్ ఒక సిద్ధాంతాన్ని నమ్మడం, ఒక గ్రూప్ ఇంకో సిద్ధాంతాన్ని నమ్మడం, ఒక గ్రూప్ ఇంకో గ్రూప్ని అపోజ్ చేయడం. సో అందరినీ కలిపికట్టుగా ఒక వేదిక పైన అందరినీ ఒక ఏకాభిప్రాయం తేవటం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్మోస్ట్ అది ఇంపాసిబుల్. అలాంటి ఇంపాసిబుల్ టాస్క్ని మనం అచీవ్ చేయగలిగాము ఈ డిక్లరేషన్ స్టేట్మెంట్ ద్వారా. ఓకే, న్యూఢిల్లీ డిక్లరేషన్. In that, India's middle path policy has been its biggest strength, along with Prime Minister Narendra Modi's personal outreach to many G20 leaders over the year. అయితే దీనికి ముఖ్య కారణంగా ఏం చెప్తున్నాడు? ఇండియాస్ మిడిల్ పాత్ పాలసీ అంటే మనం ఎటువంటి సైడ్స్ తీసుకోకపోవడం. మిడిల్ పాత్ అంటే అర్థం ఏంటమ్మా? అంటే వీఆర్ నాట్ గోయింగ్ టు యుఎస్ వెస్టర్న్ వైపు వెళ్ళట్లేదు, అలానే రష్యా చైనా కంబైన్ వాళ్ళని కూడా సమర్థించట్లేదు. మిడిల్ పాత్లో వెళ్ళడం వల్ల అంటే మనకి వీళ్ళు అవసరమే, వాళ్ళు అవసరమే, వీళ్ళు మనకి ఫ్రెండ్సే, వాళ్ళు కూడా మనకి ఫ్రెండ్సే. సో ఇద్దరితో మనం ఏ ఒక్కరితో మన సత్సంబంధాలు మెరుగుపరుచుకుంటా ఉంటే వేరే వాళ్ళతో మనకి సంబంధాలు చెడిపోతాయి. సో బట్ వీ డోంట్ వాంట్ దట్. సో వీ వాంట్ టు హ్యావ్ అ ఫ్రెండ్లీ రిలేషన్ విత్ ఆల్ ద కంట్రీస్. సో మనం అందుకనే మిడిల్ పాత్ పాలసీని అడాప్ట్ చేసుకున్నాం. మిడిల్ పాత్ అంటే ఎవరితో కూడా వైరుధ్యం విభేదం లేకుండా, ఓకే, మధ్య మార్గం అంటాం. సో మధ్య మార్గాన్ని మిడిల్ పాత్ పాలసీ. సో అదే మనకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్, మన యొక్క బలంగా మారింది. అలానే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కూడా G20 లీడర్స్ని కలవటం, మినీ అవుట్రీచ్, పర్సనల్ అవుట్రీచ్. సో వారితో కలవటం, ఈ G20 నేషన్స్కి సంబంధించినటువంటి లీడర్స్ని ఈ ఇయర్ మొత్తంలో వాళ్ళతో కలవటం కూడా అది బాగా పనిచేసింది. Another key initiative was enlisting the global south, including many G20 members who were reluctant to take sides in the tussle and wanted instead to shift priorities to global development issues. Okay, ఇంకొక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్, అనదర్ కీ ఇనిషియేటివ్ అంటున్నాడు. సో ఇంకొక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఏంటంటే ఎన్లిస్టింగ్ ద గ్లోబల్ సౌత్. ఎన్లిస్టింగ్ అంటే ఏంటి? టేకింగ్ దేర్ హెల్ప్. ఓకే, ఎన్లిస్టింగ్. సో గ్లోబల్ సౌత్ అంటే మనం జనరల్గా గ్లోబ్లో సదరన్ పార్ట్స్లో ఉండేటువంటి కంట్రీస్ని ఉద్దేశించి మనం గ్లోబల్ సౌత్ అంటాం. అంటే యూజువల్గా అవి అంత డెవలప్డ్ కాని కంట్రీస్ని మనం ఉద్దేశించి గ్లోబల్ సౌత్ అంటాం. ఎందుకంటే సదరన్ పార్ట్లో మనకి ఏముంటాయమ్మా? సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఇండియా కదా. సో ఇవన్నీ లెస్ డెవలప్డ్. ఓకే, అంటే డెవలపింగ్ అనొచ్చు, ఓకే, డెవలపింగ్ ఆర్ లెస్ డెవలప్డ్ నేషన్స్ని ఉద్దేశించి గ్లోబల్ సౌత్. సో అందులో చాలా G20 మెంబర్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇన్లిస్టింగ్, సో అదొక కీ ఇనిషియేటివ్గా చెప్పుకోవచ్చు. హూ వేర్ రిలక్టెంట్ టు టేక్ సైడ్స్, ఎవరైతే అన్విల్లింగ్గా ఉన్నారో, రిలక్టెంట్ అంటే నాట్ విల్లింగ్, ఓకే, టు టేక్ సైడ్స్ ఇన్ ద టసల్. టసల్ అంటే అక్కడ ఏంటి? బ్యాటిల్, యుద్ధం. యుద్ధం అంటే అక్కడ లిటరల్గా యుద్ధం అని కాదు. సో దట్ ఫైట్. సో సైడ్స్ తీసుకోవడంలో వాళ్ళు ఏమాత్రం ఇష్టంగా లేరు, ఓకే, సుముఖంగా లేరు. అండ్ వాంటెడ్ ఇన్స్టెడ్ టు షిఫ్ట్ ప్రయారిటీస్ టు గ్లోబల్ డెవలప్మెంట్ ఇష్యూస్. సో గ్లోబల్గా డెవలప్మెంటల్ ఇష్యూస్ వైపు మనం షిఫ్ట్ అవ్వాలి తప్ప ఏ సైడ్స్ వైపు వెళ్ళాలన్నది అక్కడ ప్రయారిటీ కాదన్నట్టుగా ఈ G20 మెంబర్స్ ఫస్ట్ ఇనిషియల్గా దే వర్ రిలక్టెంట్. సో యాజ్ అ రిజల్ట్ ద 83 paragraph declaration made progress on cryptocurrency regulation and crystallized a figure of nearly $10 trillion needed for climate change adaptation and mitigation projects for the global south. చూసారా? అయితే ఏమంటున్నాడు? ఈ 83 పారాగ్రాఫ్లతో నిండినటువంటి డిక్లరేషన్ అదేం చేసింది? మేడ్ ప్రోగ్రెస్. సో ఏ విషయంలో పురోగతి సాధించిందమ్మా? క్రిప్టో కరెన్సీ రెగ్యులేషన్, దాన్ని నియంత్రించడం, క్రిప్టో కరెన్సీని రెగ్యులేట్ చేయడంలో. ఓకే, సో ఆ 83 పారాగ్రాఫ్తో నిండినటువంటి ఆ డిక్లరేషన్ ప్రగతి సాధించగలిగింది. అలానే క్రిస్టలైజ్ అన్నాడు. క్రిస్టలైజ్డ్ అంటే చాలా క్లియర్గా మెన్షన్ చేయటం. సో క్రిస్టల్ క్లారిటీ అంటాం కదా. సో క్రిస్టలైజ్డ్ అంటే మీరు ఏం చేస్తున్నట్టుగా అక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నట్టు. దేని క్రిస్టలైజ్డ్ అ ఫిగర్ ఆఫ్ నియర్లీ $10 trillion. సో $10 trillion అవసరం అన్నట్టుగా. ఓకే, క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్ అండ్ మిటిగేషన్ ప్రాజెక్ట్స్. సో క్లైమేట్ చేంజ్ ఒకవేళ అవుతున్నా దానికి
గలగడం, రైట్. సో మిటిగేషన్ అంటే ఏంటి? ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వాటిని మళ్ళీ తగ్గించే ప్రయత్నం చేయడం. అలానే అడాప్టేషన్ అంటే అర్థం ఏంటి అంటే ఈ క్లైమేట్ చేంజ్ని మనం ఒకవేళ ఆపలేకపోతున్నా ఆ వచ్చే చేంజెస్ని తగ్గట్టుగా మనం దానికి అడాప్ట్ అయ్యే విధంగా, దట్ ఈస్ కాల్డ్ అడాప్టేషన్. సో క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్ అంటే బేసిక్గా సో యు ఆర్ ట్రయింగ్ టు మౌల్డ్ యువర్ సెల్ఫ్ టు ద చేంజింగ్ రిక్వైర్మెంట్స్ కదా. సో దాన్ని మనం బేసిక్గా అడాప్టేషన్ అంటాం. మరి క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్ అంటే సో క్లైమేట్ చేంజెస్ ఒకవేళ ఏర్పడినా కూడా దాన్ని తట్టుకునే విధంగా మనం ఒక డెవలప్ చేసుకోవడం మెకానిజంని. సో దట్ ఈస్ కాల్డ్ క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్ ఫర్ ద గ్లోబల్ సౌత్, ఎస్పెషలీ గ్లోబల్ సౌత్కి సంబంధించినటువంటి ఓకే ఈ మిటిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్కి సంబంధించినటువంటి ఫిగర్ అది కూడా $10 trillion ఖర్చు అవుతున్నట్టుగా ఆ డిక్లరేషన్లో పేర్కొనబడింది. ఆల్దో ఇట్ ఫెయిల్డ్ టు అగ్రీ ఆన్ ఎనీ ఫాజిల్ ఫ్యూల్ ఫేజ్ అవుట్ డెడ్లైన్స్. అయితే మనం ఫాజిల్ ఫ్యూయల్ నుంచి రెన్యూబుల్ ఎనర్జీ వైపు వెళ్ళాలి కదా. సో వెళ్ళేటప్పుడు ఒక డెడ్లైన్స్ అనేది నిర్దేశించుకోవడంలో అది విఫలమైంది. అంటే ప్రత్యేకంగా ఈ ఫాజిల్ ఫ్యూయల్స్కి నుంచి మనం రెన్యూబుల్ ఎనర్జీలోకి మారటానికి ఓకే ట్రాన్సిషన్ అయ్యే ఫేజ్లో ఏమైనా డెడ్లైన్స్ అన్నవి ఏర్పరచుకోలేకపోయింది అని చెప్తున్నాడు, రైట్. నెక్స్ట్ చూద్దాం. దేర్ వర్ సెవరల్ అదర్ ఇనిషియేటివ్స్ టు, ఇంకొన్ని అదర్ ఇనిషియేటివ్స్ కూడా ఉన్నాయంట. ఓకే ద అడ్మిషన్ ఆఫ్ ద, అందులో ముఖ్యమైనది అడ్మిషన్ ఆఫ్ ద 55-member అమెరికన్ యూనియన్ హ్యాస్ కరెక్టెడ్ అండ్ ఇంబ్యాలెన్స్ దట్ సో ఫార్ ఓన్లీ అలౌడ్ ద EU ఇన్ యాజ్ అ రీజనల్ గ్రూపింగ్ ఇన్ ద G20. సో G20లో కేవలం EUని ఏదైతే ఒక రీజనల్ గ్రూపింగ్గా అలౌ చేశారో ఇప్పుడు ఈ 55 మెంబర్స్తో కూడినటువంటి ఆఫ్రికన్ యూనియన్ని కూడా చేర్చుకోవడం ద్వారా, అడ్మిషన్ అంటే ఏంటి? చేర్చుకోవడం. సో ఈ 55 మెంబర్స్తో కూడినటువంటి ఆఫ్రికన్ యూనియన్ని కూడా చేర్చుకోవడం వల్ల సో వాళ్ళు ఆ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేశారు. ఓకే ఇప్పటి వరకు EUని మాత్రమే అలౌ చేసినటువంటి G20 గ్రూపింగ్ దీన్ని కూడా యాడ్ చేసుకుందంట 55 మెంబర్స్తో కూడినటువంటి ఆఫ్రికన్ యూనియన్. ద గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ వాజ్ అన్ ఇంపార్టెంట్ స్టెప్ టువర్డ్స్ మోర్ రీసెర్చ్ అండ్ డెలివరీ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్ ఫర్ ఎ వరల్డ్ స్టిల్ డిపెండెంట్ ఆన్ ఫాజిల్ ఫ్యూయల్స్. చూసారా, ఫాజిల్ ఫ్యూయల్స్ మీద డిపెండ్ అవుతున్న ప్రపంచం ఏదైతే ఇప్పటికీ ప్రపంచం ఈ శిలాజలాలు అంటారు కదా ఫాజిల్స్ అంటే. సో ఆ ఫాజిల్ ఫ్యూయల్స్ మీద డిపెండ్ అవుతున్న వరల్డ్ని ఆల్టర్నేటివ్ ఎనర్జీ రీసోర్సెస్కి దిశగా మనం మళ్ళించేందుకు ఇంకా రీసెర్చ్ డెలివరీ చేసే అవసరం ఉంది. కాబట్టి ఈ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ ఇది చాలా ఇంపార్టెంట్, మీకు GS పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ సో అది ఒక అడుగు ముందుకు వేస్తుంది దేనివైపు అమ్మా? ఈ రీసెర్చ్ కోసం, అదేవిధంగా డెలివరీ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్. సో ఏ వరల్డ్ అయితే ఫాజిల్ ఫ్యూయల్స్ మీద డిపెండ్ అయిపోయిందో బాగా, సో దాన్ని మనం ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్ ద్వారా వైపు తీసుకెళ్లే విధంగా ఈ ఇనిషియేటివ్ అనేది ఒక ఇంపార్టెంట్ స్టెప్ కాబోతుంది. ఓకే ఫైనలీ ఇన్ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ కారిడార్ విత్ ద ప్రామిస్ ఆఫ్ US ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ డాజ్లింగ్ పాసిబిలిటీస్. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ కారిడార్ IMEEC చూసారా, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్. సో ఆ కారిడార్కి సంబంధించి US ఇన్వెస్ట్ చేయబోతుందంట. అది చాలా డాజ్లింగ్ పాసిబిలిటీస్ ఉన్నాయి, అంటే చాలా రిచ్ పాసిబిలిటీస్. డాజ్లింగ్ అంటే చాలా అట్రాక్టివ్, ఓకే షైనీ, ప్రాస్పెక్టివ్ అనే మీనింగ్ వస్తుంది. బట్ డీటెయిల్స్ ఆఫ్ ఇట్స్ ఫండింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ స్టిల్ నీడ్ టు బి డ్రాన్ అవుట్. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఎంత ఫండ్స్ ఇవ్వబోతున్నది అనేది మాత్రం ఇంకా వర్కౌట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఇంకా క్లియర్గా లేదు. ఓకే దాని ఎగ్జిక్యూషన్ కావచ్చు, దానికి అయ్యే ఖర్చుల గురించి అక్కడ మెన్షన్ ఇవ్వలేదు. బట్ పాసిబిలిటీ అయితే ఉంది US ఇన్వెస్ట్మెంట్. దేనికి సంబంధించినమ్మా? ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ కారిడార్ ప్రామిస్. సో ఇండియాస్ అటెంప్ట్ టు టేక్ ద G20 outside of the ordinary single venue template to hold 200 meetings in over 60 cities, drawing more than 1 lakh official visitors from 125 countries has been noted as a unique initiative, albeit at considerable extra cost. సో ఈ సింగిల్ వెన్యూ టెంప్లెట్ G20 అవుట్సైడ్ ఆఫ్ ద ఆర్డినరీ అంటే జనరల్గా G20 అనేది ఒక సింగిల్ వెన్యూకి ఎప్పుడు కూడా రిస్ట్రిక్ట్ అయిపోయేటువంటి ఒక టెంప్లెట్, అంటే మోడల్ మనం అనుకున్నాం ఆల్రెడీ. టెంప్లెట్ అంటే బేసిక్ ఏంటమ్మా? మోడల్. ఒక సింగిల్ వెన్యూకి మాత్రమే పరిమితం అయిపోయేది, అది ఒక కన్వెన్షనల్ అప్రోచ్. అవుట్సైడ్ ఆఫ్ ద ఆర్డినరీ అంటున్నాడు, అంటే ఇప్పటివరకు ఆర్డినరీగా G20 ఒక సింగిల్ వేదిక మాత్రమే పరిమితం అయిపోయేది. ఇప్పుడు ఏం చేశారు? టు హోల్డ్ 200 మీటింగ్స్ ఇన్ ఓవర్ 60 cities.
60 సిటీస్ని ఎంపిక చేసుకొని వాటిలో 200 మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో డ్రాయింగ్ మోర్ దాన్ 1 lakh అఫీషియల్ విజిటర్స్ ఫ్రమ్ 125 కంట్రీస్, 120 దేశాల నుంచి 1,00,000 మందికి పైగా అఫీషియల్గా మనకి విజిటర్స్ రావడం జరిగింది. సో ఇదొక ఖచ్చితంగా ఒక యూనిక్ ఇనిషియేటివ్గా మనం దీన్ని పరిగణించవచ్చు. అల్బేట్ ఈవెన్ దో అట్ ఏ కన్సిడరబుల్ ఎక్స్ట్రా కాస్ట్, సో ఇంత చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కాస్ట్ కూడా అదే విధంగా పెరుగుతుంది, ఎక్స్ట్రా కాస్ట్. ఇట్ రిమైన్స్ టు బి సీన్ వెదర్ ఫ్యూచర్ G20s విల్ ఫైండ్ ఇట్ ఏ వయబుల్ ఎగ్జాంపుల్ టు ఫాలో. సో రానున్నటువంటి G20 సమావేశాలు ఈ దిశగా వెళ్ళగలవో లేదో అన్నది చూడాలి. ఓకే, దట్ హ్యాస్ టు బి సీన్, అంటే ముందుకి మనం చూడాల్సి వస్తుంది, ఎందుకంటే కొంచెం కాస్ట్లీ అఫైర్ ఇది. Above all, India's G20 leaves an indelible mark in its attempt to popularize an organization seen till now as a staid and boring event, bringing world leaders to a high table where arcane subjects are discussed. చూసారా, ఇవన్నీ పక్కకు తీసేస్తే అబవ్ ఆల్, సో అబవ్ ఆల్ వీటన్నింటి పక్కకు తీసేస్తే ఇప్పుడు ఇండియా అరేంజ్ చేసినటువంటి విధానం ఏదైతే ఉందో ఇట్ లీవ్స్ అన్ ఇండెలిబుల్ మార్క్ అన్నాడు. ఇండెలిబుల్ అంటే అర్థం ఏంటమ్మా, చెరిగిపోని గుర్తు. మార్క్ అంటే గుర్తు, ఇండెలిబుల్ అంటే చెరిగిపోని. డెలిబుల్ అంటే విచ్ కుడ్ బి అరేస్డ్, ఇండెలిబుల్ అంటే విచ్ కెనాట్ బి అరేస్డ్. సో ఇన్ ఇట్స్ అటెంప్ట్ టు పాపులరైజ్ అన్ ఆర్గనైజేషన్, సో అది ఏ విధంగా అయితే ఆర్గనైజేషన్ని పాపులరైజ్ చేయాలనుకుందో ఇప్పటి వరకు ఎలా ఉండింది, స్టేడ్ అండ్ బోరింగ్ ఈవెంట్గానే మిగిలింది. ఓకే, వరల్డ్ లీడర్స్ని ఒక హై టేబుల్ మీదకి తీసుకురావడం, ఓకే, దాన్ని మెల్లగా వాళ్ళు ఎలా మార్చారనేది చెప్తున్నాడు అనమాట. టిల్ నౌ వాజ్ ఏ స్టేడ్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. స్టేడ్ అంటే సెడేట్ అనే మీనింగ్ వస్తుంది, అంటే మనకి చాలా కూల్ అండ్ కామ్, అంటే ఇట్ వితౌట్ ఎక్సైట్మెంట్, ఓకే, రిలాక్స్డ్ కామ్, దట్ ఈస్ స్టేడ్. బోరింగ్ ఈవెంట్ బ్రింగింగ్ వరల్డ్ లీడర్స్ టు ఏ హై టేబుల్ వేర్ ఆర్కేన్ సబ్జెక్ట్స్, ఆర్కేన్ అంటే ఏంటమ్మా, మిస్టరియస్ అని అర్థం. ఓకే, మిస్టరీతో కూడుకున్నటువంటి, ఆర్కేన్ అంటే స్ట్రేంజ్ అని చెప్పడం. స్ట్రేంజ్ సబ్జెక్ట్స్ ఆర్ డిస్కస్, డెసిషన్స్ మేడ్ ఆర్ నాట్ స్క్రూటినైజ్డ్, తీసుకున్నటువంటి డెసిషన్స్ని ఎక్కడ కూడా స్క్రూటినైజ్ అయ్యేవి కావు. అండ్ వితౌట్ బ్రింగింగ్ రియల్ చేంజ్ టు ద లైఫ్స్ ఆఫ్ ద వైడర్ గ్లోబల్ పాపులేషన్. సో ఇప్పటి వరకు జరిగినటువంటివి ఈ డెసిషన్స్ ఏవైతే తీసుకుని ఉంటారో వాటిని స్క్రూటినైజ్ చేసేవాళ్ళు కాదు, అదేవిధంగా ఒక రియల్ చేంజ్ అనేది ఈ వైడర్ గ్లోబల్ పాపులేషన్కి వాళ్ళ లైఫ్స్లో రిఫ్లెక్ట్ అయ్యే విధంగా రియల్ చేంజ్ అనేది కనిపించేది కాదు. టు దాట్ ఎండ్ Mr. Modi's decision to hold a virtual review meeting in November before India gives up its presidency is a chance to ensure implementation and scrutiny of the decisions made over the weekend. అయితే ఇక్కడ ఏదైతే మనకు అక్కడ కనిపిస్తుందో ఏంటమ్మా అది, సో మనకొక ఏంటది, డెసిషన్స్ మేడ్ ఆర్ నాట్ స్క్రూటినైజ్ అంటున్నాడు కదా, సో అక్కడ మనకొక డౌన్ఫాల్ కనిపించింది, ఓకే, గ్యాప్ కనిపించింది కదా. సో దాన్ని అడ్రస్ చేయాలని చెప్పేసి ఇండియా ఏం చేస్తుందన్నమాట, ఒక రివ్యూ మీటింగ్, అది కూడా వర్చువల్గా, ఓకే, డిసైడ్ చేసేసారు, మోదీ గారు డిసైడ్ చేశారు ఒక రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయాలని. ఎప్పుడమ్మా, నవంబర్లో. సో బిఫోర్ ఇండియా గివ్స్ అప్ ఇట్స్ ప్రెసిడెన్సీ, మన ప్రెసిడెన్సీని మనం వేరే వాళ్ళకి పాస్ చేసే లోపు, ఓకే, ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఈ లోపు మనం ఏం చేయొచ్చు, నవంబర్లో ఒక రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసి is a chance to ensure implementation and scrutiny of the decisions made over the weekend. సో ఈ G20 సమిట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఓకే, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అనే విషయాల్ని ఒకసారి కూలంకుషంగా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ రివ్యూ మీటింగ్ అనేది ఖచ్చితంగా ఒక ఆపర్చునిటీ, ఒక ఛాన్స్. దేనికి, ఈ పిట్ఫాల్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ మనకు చెప్పినటువంటి ఆ డ్రాబ్యాక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం అడ్రస్ చేసుకోవడానికి ఇదొక మంచి ఆపర్చునిటీ. That has been dubbed India's G20 movement. సో దీన్నే మనం డబ్డ్ అంటే అక్కడ అర్థం ఏంటి, డబ్బింగ్ అంటే లాంగ్వేజా, వాట్ యూ మీన్ బై DUBBD, డబ్డ్కి మనకి జనరల్గా అఫీషియల్ నేమ్ అని కానీ నిక్ నేమ్ అని కూడా చెప్పచ్చు. అఫీషియల్ నేమ్ ఆర్ నిక్ నేమ్, దట్ ఈస్ ఇండియాస్ G20 మూమెంట్గా బాగా పాపులర్ అయింది. ఓకే, నిక్ నేమ్ ఇండియాస్ G20 మూమెంట్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ today's editorial. Next we will move on to vocabulary amma. So axiom అన్నాడు, axiom అంటే మీ అందరికీ తెలుసు, very first word, so which does not need any proof, so already accepted belief, acceptable truth అని చెప్తాం కదా, యూనివర్సల్ ఫ్యాక్ట్, ట్రూత్, దాన్నే మనం axiom అంటాం. ఓకే,
నౌన్గా మనం దీన్ని వాడతాం. అడేజ్ అని కానీ మ్యాక్సిమ్ అంటే దానికి ప్రూఫ్ అవసరం లేదు. యూనివర్సల్ యాక్సెప్ట్. ఓకే, ఇట్ ఈస్ వైడ్లీ హెల్డ్ యాక్సిమ్ దట్ గవర్నమెంట్ షుడ్ నాట్ నెగోషియేట్ విత్ టెర్రరిస్టులతో ఏమాత్రం నెగోషియేట్ చేయాల్సినటువంటి అవసరం లేదన్నది చాలా పాపులర్, అందరికీ తెలిసినటువంటి యాక్సియం, ప్రిన్సిపల్ అని చెప్పొచ్చు. ఓకే, a statement or principle that is generally accepted to be true but need not to be so. ఓకే, ట్రూగా మనం అందరం బిలీవ్ చేసే ఆ స్టేట్మెంట్ని కానీ ప్రిన్సిపల్ని కానీ మనం యాక్సియం అంటాం. నెక్స్ట్ ఆనరస్. ఆనరస్ అన్నది యాడ్జెక్టివ్ అమ్మ. ఓకే, ఆనరస్ అంటే బాగా కష్టం, క్లిష్టంగా ఉండేటువంటి, అంత ఈజీ కాదు. ఓకే, సంథింగ్ రిక్వైర్స్ మోర్ ఎఫర్ట్స్ టు ఓవర్కమ్ ఇట్. సో దట్ ఈస్ కాల్డ్ arduous, burdensome. Okay, not easy. The onerous task of finding a peaceful solution. A peaceful solution కావాలంటే చాలా కష్టపడాలి, అంత ఈజీ కాదు, డిఫికల్ట్. దట్ ఈస్ ఆనరస్. నెక్స్ట్ ఇమ్మోర్టాలిటీ. ఐటీవే కదా, సో ఇది నౌన్ అవుతుంది. సో నాట్ హ్యావింగ్ డెత్, దట్ ఈస్ కాల్డ్ ఇమ్మోర్టాలిటీ. మార్టాలిటీ, ఇమ్మోర్టాలిటీ ఈ రెండు యాంటోనిమ్స్ అవుతాయమ్మా. మార్టల్, ఇమ్మోర్టల్ అవి యాడ్జెక్టివ్స్, మార్టాలిటీ, ఇమ్మోర్టాలిటీ నౌన్స్. సో మార్టల్ రిమైన్స్ అంటారు, అంటే భౌతిక కాయం, అంటే అందులో ప్రాణం ఉండదు. మార్టల్ రిమైన్స్ కదా, గుర్తెచ్చుకోండి. సో ఇమ్మోర్టాలిటీ మీన్స్ నాట్ హ్యావింగ్ డెత్. సో డెత్లెస్నెస్ అని కానీ ఎవర్ లాస్టింగ్నెస్ అని కూడా చెప్పుకోవచ్చు. ద ఎబిలిటీ టు లివ్ ఫర్ ఎవర్. ఈటింగ్ ద ఫ్రూట్స్ గేవ్ ద గాడ్స్ ఇమ్మోర్టాలిటీ. యూసేజ్. ఓకే, సో చావు లేకపోవటం. రీజిగ్ అంటే దాన్ని ఏం చేసినట్టుగా వర్బ్ అమ్మ, వర్బ్గా వాడతాం. రీజిగ్ చేశారంటే మళ్ళీ అరేంజ్ చేయడం, మళ్ళీ ఏదైతే మీరు ఒక ఆర్డర్లో పెట్టుంటారో దాన్ని తిరిగి, అంటే మళ్ళీ పొజిషన్స్ని చేంజ్ చేసి మళ్ళీ రీఅరేంజ్ చేయడాన్ని మనం రీజిగ్ అంటాం. రీఫిట్ అని కానీ, రీఅరేంజ్ అని కానీ, రీఎక్విప్ అని కానీ మనం చెప్పుకోవచ్చు. సో దట్ ఈజ్ యువర్ రీజిగ్. టు చేంజ్ అండ్ ఇంప్రూవ్ ద అరేంజ్మెంట్ ఆఫ్ సంథింగ్. సో దేనైనా ఇంప్రూవ్ చేసే ఆలోచనలో మీరు ఎప్పుడైనా చేంజెస్ని కానీ తేవగలగడాన్ని మనం రీజిగ్ అంటాం. సో జనరల్గా మనకి ఏంటంటే ఈ క్యాబినెట్ మినిస్టర్స్ని ఒక్కోసారి షఫల్ చేస్తుంటారు కదా. షఫలింగ్ ఎందుకు చేస్తారు? టు ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ. సో ఎప్పుడైనా మీరు ఇంప్రూవ్మెంట్ కోసం మీరు మళ్ళీ మార్పులు చేర్పులు చేసి ఓకే ఒక అరేంజ్మెంట్ని మళ్ళీ రీఅరేంజ్ చేయడాన్ని మనం రీజిగ్ అంటాం, రైట్? సో వీ విల్ హ్యావ్ టు రీజిగ్ ద షెడ్ ఇన్ ఆర్డర్ టు గెట్ ద ఎక్స్ట్రా చైర్స్ ఇన్. సో ఎక్స్ట్రా చైర్స్ రావాలంటే కొంత స్పేస్ క్రియేట్ చేయాలి. స్పేస్ క్రియేట్ చేయాలంటే ఉన్న వస్తువుల్ని కొంచెం అటు ఇటు మార్చి పెట్టాలి. సో దట్ ఈస్ యువర్ రీజిగ్. నెక్స్ట్ స్ప్రూస్ అప్ సంథింగ్. ఓకే, స్ప్రూస్ అప్. మీరు ఎప్పుడైనా దేన్నైనా స్ప్రూస్ అప్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? మీరు దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తున్నారు, బెటర్ చేస్తున్నారు అనే సెన్స్లో మనం ఈ స్ప్రూస్ అప్ సంథింగ్ అనే ఎక్స్ప్రెషన్ని వాడతాం. సో వెన్ యూ ఆర్ ట్రయింగ్ టు స్ప్రూస్ అప్ సంథింగ్, యూ ఆర్ లిటరలీ ట్రయింగ్ టు ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్ ఆర్ యూ ఆర్ ట్రయింగ్ టు మేక్ సంథింగ్ క్లీనర్. ఇంకొంచెం క్లీన్గా చేసే ప్రయత్నం చేస్తున్నారు. టైడియర్, ఇందాక అనుకున్నాం కదా, టైడీ అన్న క్లియర్ అన్న సేమ్ మీనింగ్. టైడీ, క్లీన్. ఇంప్రూవ్ చేయటం. ఓకే, దాని అపియరెన్స్ని ఎస్పెషల్గా మనం ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేయడాన్ని స్ప్రూస్ అప్ సంథింగ్, రైట్? సో చూడండి, దే హ్యావ్ ఎంప్లాయిడ్ అన్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ టు స్ప్రూస్ అప్ ద కంపెనీ ఇమేజ్. కంపెనీ ఇమేజ్ని మరింత బెటర్ చేయటం కోసం వాళ్ళు ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీని నియమించుకున్నారు, ఎంప్లాయ్ చేసుకున్నారు, హైర్ చేసుకున్నారు అనే మీనింగ్, రైట్? నెక్స్ట్ అట్రిషన్. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, అట్రిషన్ అంటే బేసిక్గా రెండు మీనింగ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. రెండిట్లో కూడా మనం నౌన్స్గానే వాడతాం. సో దేన్నైనా వీక్ చేసేయడం, మెల్లమెల్లగా దాన్ని స్ట్రెంగ్త్ని తగ్గించేయడం లేదా డిస్ట్రాయ్ చేయడం అనే మీనింగ్లో మనం అట్రిషన్ అనే పదాన్ని వాడతాం. అదేవిధంగా ఒక కంపెనీని పీపుల్ లీవ్ అయిపోవడం, అట్రిషన్ అంటే ఏంటమ్మా? సో వెన్ యూఆర్ అనేబుల్ టు ఫండ్, అంటే మీ దగ్గర డబ్బులు లేవు, మీకు అంతమందిని మెయింటైన్ చేసేటువంటి ఓకే రీసోర్సెస్, మీ దగ్గర ఫైనాన్షియల్ రీసోర్సెస్ లేనప్పుడు ఏంటంటే యూ ట్రై టు నాట్ ఫిల్ ద గ్యాప్. కంపెనీని లీవ్ చేసి, అంటే కొంతమందిని తీసేసి వాళ్ళ ప్లేస్లో మళ్ళీ కొత్త వాళ్ళని నియమించకపోవడం. సో దట్ ఈస్ కాల్డ్ అట్రిషన్. సో దీస్ ఆర్ ద టూ మీనింగ్స్ అసోసియేటెడ్ విత్ ఓకే గ్రాడ్యువలీ మేకింగ్ సంథింగ్ వీకర్ అనే మీనింగ్. అలానే ఎ రిడక్షన్ ఇన్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ who work for an organization that is achieved by not replacing those people who leave. సో ఎవరైతే లీవ్ అవుతారో వాళ్ళు రీప్లేస్ చేయకూడదు. అంటే అర్థం ఏంటి? వీఆర్ నాట్ అనేబుల్ టు పే దెమ్. సో మనం ఆ పొజిషన్కి వెళ్ళడమే అట్రిషన్ అంటాం, రైట్? సో అదొక నెగిటివ్ వర్డ్గా తీసుకోవచ్చు. హిట్ ఏ ట్రఫ్. ఓకే,
ట్రఫ్ క్రస్ట్, ఇది అందరికీ మనకు బాగా పరిచయం ఉన్న వర్డ్. క్రస్ట్ ట్రఫ్. ఓకే, ట్రఫ్ అనేది ఒక రకంగా నెగిటివ్గా చెప్పుకోవచ్చా? ఎస్, క్రస్ట్ అండ్ ట్రఫ్ అంటారు కదా. ఒక వేవ్ తీసుకుంటే ఇది మనకి క్రస్ట్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ యువర్ క్రస్ట్, దిస్ ఈజ్ యువర్ ట్రఫ్. అంటే ఇది ఒక డౌన్ఫాల్ లాగా, డిక్లైన్ అని చెప్పుకోవచ్చు. సో వెన్ యు ఆర్ హిట్టింగ్ ఎ ట్రఫ్ మీన్స్, సో ఇట్ ఈస్ అ లాస్, సడన్ లాస్ ఆర్ డిక్లైన్. ద స్టాక్ ప్రైస్ హ్యాస్ హిట్ ఏ ట్రఫ్ దిస్ వీక్, డ్రాపింగ్ 10% ఇన్ జస్ట్ 2 days. సో 10 daysలోనే ఓకే 10% పడిపోయింది అంటే ఒక ట్రఫ్. ఓకే, డిక్లైన్, రైట్, సడన్ లాస్, దట్ ఈజ్ యువర్ ట్రఫ్. లైమ్ లైట్ అంటే ఏదైనా బాగా పాపులర్గా ఉండడం, అంటే అందరి దృష్టిలో పడటం. ఓకే, సంథింగ్ విచ్ అట్రాక్ట్స్ ద పబ్లిక్ అటెన్షన్ అండ్ ఇంట్రెస్ట్. స్పాట్ లైట్ అనొచ్చు, గ్లేర్ అనొచ్చు. షీ హ్యాస్ బీన్ ఇన్ ద లైమ్ లైట్ రీసెంట్లీ. సో లైమ్ లైట్లో ఉందంటే అర్థం ఏంటమ్మా? సో అందరి దృష్టిలో అది పడింది, అందరి అటెన్షన్లో అది ఉంది అని అర్థం. సో దట్ ఈస్ కాల్డ్ యువర్ లైమ్ లైట్. ఫాలోయింగ్ ద రిలీజ్ ఆఫ్ ఎర్ కాంట్రవర్షియల్ న్యూ ఫిలిం. సో కాంట్రవర్షియల్గా ఉంటే ఖచ్చితంగా మనం లైమ్ లైట్లోకి వస్తాం. సో దట్ ఈస్ ద ఈజియెస్ట్ వే టు గెట్ ఇన్ టు ద లైమ్ లైట్. సో లైమ్ లైట్లో ఉన్నారంటే పబ్లిక్ అటెన్షన్ మీ మీద ఉంది అని అర్థం, రైట్? సో దట్ ఈస్ యువర్ ఆల్ అబౌట్ టుడేస్ వొకాబులరీ. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ సెషన్ టుడే సక్సెస్ఫుల్లీ. సో కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మీ యొక్క కమెంట్స్ని తెలియజేయండి. అలానే మీకు ఒక రూట్ వర్డ్ చెప్పాను కదా, ఏంటమ్మా? డెమ్తో కదా. సో మనకి ఇంట్రెస్టింగ్గా ఒక వర్డ్ గురించి మీకు చెప్పడం మర్చిపోయాను కదా. నేను మీకు అసైన్మెంట్ ఏమీ ఇవ్వలేదు. సో అసైన్మెంట్ ఏమీ లేదమ్మా, మీకు ఆల్రెడీ డెమ్ గురించి చెప్పాను కాబట్టి ఎపిడెమాలజిస్ట్ అనే పదం, రైట్, ఇది చెప్పడం ఇందాక మర్చిపోయాను. ఎపిడెమాలజిస్ట్. సో దీనికి సంబంధించిన వర్డ్ ఏమై ఉండొచ్చో మీరు నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక్కడ కూడా డెమ్ కనిపిస్తుంది కదా, డెమో. సో ఈ రూట్ వర్డ్ని డిస్కస్ చేసాం కాబట్టి ఎపిడెమ్ కూడా, ఎపిడెమిక్ మనం డిస్కస్ చేసేసాం. సో ఎపిడెమాలజిస్ట్ అంటే ఎవరు, దాన్ని ఒకసారి మీరు ఎయిదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సెంటెన్స్ కన్నా మీనింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇక్కడ, రైట్? బికాజ్ వన్ వర్డ్స్లో మీకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది, రైట్? సో ఎపిడెమాలజిస్ట్ అనేది ఏంటో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే పీవైక్యూ కార్నర్లో కూడా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయన్నది కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, స్టే ట్యూన్ టు IACE. యువర్ కిరణ్ సార్, సైనింగ్.